వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి కర్ణం ధర్మశ్రీ గారు వైజాగ్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారా? వైఎస్ఆర్సీపీ నేత, అలాగే రఘునాథ్ బాబు గారు ఏపీ బీజేపీ నేత ఢిల్లీ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే స్టూడియోలో దేవి ప్రసాద్ గారు టీఆర్ఎస్ నేత స్టూడియోలో ఉన్నారు. అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ నేత కూడా స్టూడియోకి రావడం జరిగింది. ముందుగా ప్రత్యేక హోదా అంశంపై నిన్న ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రతిపక్షం ధర్నాలు చేపట్టింది. కాకినాడకు సంబంధించిన ధర్నాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ అల్టిమేటం ఇవ్వగలరా? కేంద్ర మంత్రులని కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేయగలరా అని చెప్పి సూటిగా ప్రశ్నించడం జరిగింది. దీనికి సంబంధించి రాజకీయ వర్గాలకు విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ ప్రత్యేక హోదా ఉచ్చులో టీడీపీ చిక్కుకుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. దీనిపై ముందుగా కర్ణం ధర్మశ్రీ గారి దగ్గరికి వెళ్తాం. ధర్మశ్రీ గారు, నిన్నటి ప్రత్యేక హోదా ధర్నాలు ఎలా జరిగాయి? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ప్రత్యేకంగా కొన్ని కీలకమైన రాజకీయ డిమాండ్ కూడా ఇక్కడ పెట్టినట్టుంది. ఈ ప్రత్యేక హోదా సాధించాలంటే కేంద్ర మంత్రుల్ని ఉపసంహరించుకుంటూ ఒక రకమైన ఒత్తిడి పెరుగుతుందనేది ఒక రకమైన వ్యూహం. దీనికి సంబంధించి అధికార పక్షం నుంచి ఏమైనా రియాక్షన్ వచ్చిందా మీకు, లేకపోతే ఏమైనా స్పందన వచ్చిందా మీరు చేసిన డిమాండ్కి? ఇప్పుడు అధికార పక్షం యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు. ఇంకా ఎందుకంటే యాక్షన్ ఉన్నా బాగును, రియాక్షన్ ఉన్నా బాగును, కొంచెం ఎఫెక్షన్గా ప్రజల దగ్గర మన్ననలు పొందే అవకాశం ఉండేది. ఇక్కడ విషయం మీరు నిన్న చూసారా లేదో, రాష్ట్ర వ్యాప్తంగా మేము నిజంగా స్వచ్ఛందంగానండి, యాక్చువల్లీ మేము ఏంటంటే నియోజకవర్గం కలెక్టరేట్లో జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమానికి కేవలం మేము సమన్వయకర్తలు అందరం వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. విద్యార్థులు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ మేధావులు కానీ, కొంతమంది అక్కడ నిరుద్యోగులు కానీ, యూత్ బాగా ఇన్వాల్వ్మెంట్ జరిగినటువంటి కార్యక్రమాలు నిన్న మా విశాఖపట్నంలో కనిపించింది. కారణం ఏంటంటే ఇక్కడ ఒకటే సార్, నిన్న ఒక పత్రికలో అశోక్ గజపతిరాజు గారు చెప్పారు, పోలవరం ప్రాజెక్టు ప్రత్యేక హోదా కన్నా పోలవరం ప్రాజెక్టే మంచిదని. పోలవరం ప్రాజెక్టు మంచిది కాదని నేను అనలేదే. ప్రత్యేక హోదాను ముంచేశారు అని మేము అంటుంటే, లేదు పోలవరం ప్రాజెక్టు మంచిదంటే మరి అది ఎలా ఉందండి? పొద్దుల పిల్లకి సాయిబు గడ్డానికి ముడేస్తున్నట్టుంది. అంటే ఆయన మంత్రి పదవి పోతుందని భావనతో ఆ విధంగా మాట్లాడుతున్నారా? లేదంటే ప్రభుత్వం మీద ఒకవేళ ఒత్తిడి చేయవలసినటువంటి బాధ్యత పెడితే, మా పుస్తస్కంధాలపై పెడితే ఆ సమ్మెద అంతా కూడా మా నెత్తి మీద పడుతుందని ఆయన ఆలోచిస్తున్నారు. అర్థం కాలేదు. ఇది కొత్తగా అడుగుతున్నటువంటి డిమాండ్ కాదు. సాక్షాత్తు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి, ఈరోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి, ఆ రోజేమో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో, కాబోయే ప్రధాని ఈయన అని చెప్పినటువంటి హోదాలో మోడీ గారు అక్కడికి వచ్చి, మోడీ గారు ఇక్కడేమో చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి ప్రత్యేక హోదా తెస్తాం, తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే, ప్రజలు మెచ్చేది మమ్మల్ని అని కూడా ఆ రోజు చెప్పారు. ఎక్కడ? తిరుపతిలో. ప్రత్యేకించి ప్రత్యేక హోదా ఇస్తేనే అది మంచిదని ఆ రోజు మీకు అందరికీ తెలిసిన విషయం, రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి మన్మోహన్ సింగ్ గారు ప్రత్యేక హోదా ఇస్తున్నాం ప్రకటించినప్పుడు, 5 ఏళ్ళు ప్రకటించినప్పుడు, 5 ఏళ్ళు సరిపోదండి 10 ఏళ్ళు కావాలని ఒక వెంకయ్యనాయుడు అన్నారు. ఇంకో నాయుడు అన్నాడు 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు పెంచవలసినటువంటి బాధ్యత ఉంది అన్నాడు. వెంకయ్యనాయుడు చెబుతూ ఏమని చెప్పాడు? పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమల స్థాపనకు 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు ఉంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది, ఎక్సైజ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది, ఇన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రత్యేక హోదా అనేది ప్రధానం, ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే 10 ఏళ్ళు కావాలంటే దానికి ప్రత్యేక హోదా వస్తుందని తెలుగు ప్రజలందరూ అమాయకులు కదా. ఆ అమాయకులు ఏంటంటే ఆ పాపం ఆలోచించుకుని వస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా ఇస్తారు, మనకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, పరిశ్రమలు వస్తాయి, మనకు నిరుద్యోగం పోతుంది, అక్షరక్రమంలో అగ్రగామిగా ఉన్నటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందంజలో ఉంటుంది, మనందరూ కూడా జీవన ప్రమాణాలు పెరుగుతాయని ఎంతో భావంతో ఆలోచించారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఒత్తిడి చేయమని అడుగుతున్నాం. మేము ఎంతకన్నా మీరు ఎక్కడ కాదు మాట్లాడవలసిందే ఢిల్లీలో అంటున్నారు. ఢిల్లీలో చేస్తామే. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఢిల్లీలో ఒక గొంతును గొంతులుగా వినిపించి ఆ రోజు ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదా అని స్పెషల్ స్టేటస్ ఈజ్ అవర్ రైట్, సో స్పెషల్ స్టేటస్ వచ్చే వరకు చేస్తాం ఫైట్, డోంట్ టేక్ లైట్ అని చెప్పాం. క్లియర్గా లైట్గా తీసుకోకండి అని చెప్పాం. ప్రత్యేకత మేము ధర్నా చేస్తాం. ఆమరణ దీక్ష చేశారు గుంటూరులో. ఇంతకన్నా ఒత్తిడి ఏం చేయాలా? చంద్రబాబు నాయుడు గారు మీరు అడగరు, తెలుగుదేశం వాళ్ళు అడగరు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే స్కాములు స్కీములు అని చెప్పడం, స్కీముల రూపంలో స్కాములు చేయడం, అవి రకరకాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కోకొల్లాలి అనమాట. ఈరోజు రేపో మాపో ఎర్రదెబ్బలు మాయమైపోతున్నాయి. ప్రకృతి సహజ సంపద అనేటువంటి భీములలో ఎర్రదెబ్బలు లోకేష్ అనుయాయులకి వెళ్ళిపోతుంది చెప్తున్నా.
అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంచి బ్రహ్మాండమైనటువంటి ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విలువైనటువంటి భూములన్నీ కూడా మరొక ఆ సామాజిక వర్గం ముగ్గురికి ఏమో దారాదత్తం చేసే ప్రమాదం ఉంది. తుంపాల ఫ్యాక్టరీ ఈరోజు ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఒక పెద్ద మనిషికి దారాదత్తం చేసే ప్రమాదం ఉంది. వీటి మీద దృష్టి పెడుతున్నారు తప్ప ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా తేవాలి. అందుకోసం తెలుగుదేశం వాళ్ళు ముందు బాబు, మీరు అడగండి బాబు, మనకు కావాల్సింది రాజకీయాలు వద్దు, రాష్ట్ర ప్రయోజనాలు వద్దు అని చెప్పాం. ఓకే 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 దేవి ప్రసాద్ గారు, అంటే రాజకీయంగా ఈ రాజీనామాలు చేసి మళ్ళీ తిరిగి పోటీ చేయడం కావచ్చు, లేకపోతే అంటే ప్రజల నుంచి మేము మళ్ళీ ప్రజల విశ్వాసం ఉంది, మా డిమాండ్కి ప్రజల విశ్వాసం ఉందని కొన్నిసార్లు తెలంగాణలో కూడా కొన్ని రాజకీయ డిమాండ్ల సాధన కోసం, వివిధ అంశాల పరిష్కారం కోసం కూడా ఈ రకమైన ఒత్తిడి, రాజకీయ వ్యూహంలో ఒక ఒత్తిడి తీసుకురావడం అనేది ఒక పొలిటికల్ స్ట్రాటజీగా ఉంది. తప్పకుండా ఇవాళ కూడా కేంద్ర మంత్రులు ఉపసంహరించుకోవడం ద్వారా ఏదైనా ఒత్తిడి వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం ద్వారా మన డిమాండ్ మరింత ముందుకు నెట్టే అవకాశాలు ఉంటాయి? ఒకటి, రీఆర్గనైజేషన్ బిల్లో ఆ రోజు జరిగినటువంటి చర్చల సందర్భంగా కానీ ఆ రోజు ప్రజల నుంచి డిమాండ్ లేదు. ఆంధ్ర ప్రజలు ప్రధానంగా మాకు ఈ ప్రత్యేక హోదా కావాలనేటువంటి డిమాండ్ను నాయకుల నుంచి ఉద్భవించినటువంటి డిమాండ్. ఆ ఉద్భవించినటువంటి డిమాండ్ను ఒక చట్టరూపేణ పార్లమెంట్లో ప్రధానమంత్రి హామీ ద్వారా ఇది మాకు 10 ఏళ్ళు కావాలి, 5 ఏళ్ళు అంటే కాదు 10 ఏళ్ళు కావాలని చెప్పి ఒక పెద్ద ఎత్తులో ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు చాలా ప్రముఖంగా రాజ్యసభలో ప్రస్తావించి ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేత ఒప్పించి ఆ రోజు దాన్ని ఆమోదింపజేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత విభజన కాగానే వచ్చినటువంటి ఎన్నికల్లో ఒక ప్రధాన నినాదమైంది ప్రత్యేక హోదా. ఈ ప్రత్యేక హోదా వలన ఏమేమి వస్తాయి, ఇవాళ చాలా చర్చ జరుగుతూ ఉంది. ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో ఈ ప్రత్యేక హోదా వలన ఒరిగింది ఏమీ లేదు, కాబట్టి ప్రత్యేక హోదా అవసరమే లేదనేటువంటి మాటలు కూడా చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. దానికి అంకెలు కూడా చెప్తా ఉన్నారు, ప్రత్యేక హోదా వలన ఏమీ రాలేదని. కానీ ప్రత్యేక హోదా వలన ఈ 2 రాష్ట్రాలు విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు వస్తుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి, మనకు ఏదో నష్టం జరిగిందనేటువంటి ఏ భావన అయితే ప్రజల్లో ఉందో ఆ భావన పోగొట్టడానికి ఇది ఒక తారక మంత్రంలా పనిచేస్తుంది అనేటువంటి ఒక భావన ప్రతి ప్రజానికంలో కూడా ఎక్కించడంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది. ఎన్నికల సభలో ప్రసంగించిన ఇక్కడ బీజేపీ నాయకులు ఎన్నికల ముందు అసలు ప్రధానమైనటువంటిది మేము ఈ ప్రత్యేక హోదా ద్వారా ఏదైతే విభజన జరిగిన తర్వాత ఉండేటువంటి మనోభావాలున్నాయో ఆంధ్రప్రదేశ్లకు సంబంధించినటువంటి వీటినన్నింటినీ తీర్చడానికి ప్రత్యేక హోదా పనిచేస్తుందనేటువంటి ఒక గట్టి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు చర్చకు వస్తూ ఉన్నాయి. ఇలా నీతి ఆయోగ్ అనేటువంటి దాన్ని ప్లానింగ్ కమిషన్ దానిలో పెట్టి ఆ నీతి ఆయోగ్లో చర్చలు జరిపి అన్ని జరిపి ఉత్తరాలకు లేఖలు రాసి మొత్తంగా ఇక ప్రత్యేక హోదా అనేటువంటిది రాదు అనేటువంటిది ఇప్పటికే తేల్చేశారు. ధర్మశ్రీ గారు ఇంకా తేవాలి అని అంటూ ఉన్నాడు, కానీ ఇంకా తెచ్చేదేమీ లేదు. ప్రత్యేక హోదా అనేటువంటి అంశానికి దాదాపుగా ముగింపు పలిగినట్టుగా ఇలా మనకు జరుగుతున్నటువంటి చర్చల సారాంశం కనబడతా ఉంది. అటు తెలుగుదేశం నాయకులు మాట్లాడేటువంటి మాటలు కానీ, బీజేపీ నాయకులు ఇస్తున్నటువంటి మాటలు కానీ, ప్రశ్నోత్తరాల సందర్భంగా ఇచ్చినటువంటి జవాబులో కానీ చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా లేదు. దానికి కారణం ఏంటంటే ప్రత్యేక హోదా కంటే మిన్నమైనటువంటి ప్యాకేజీలు ఇస్తాం, ప్రత్యేక హోదా కంటే కూడా మెరుగైనటువంటి ప్యాకేజీలు ఇస్తామనేటువంటి మాటలతో ఇలా కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అది ప్రత్యేక హోదా వలన నష్టం జరుగుతుంది, మీకు ఏం లాభం రాదు, అంతకంటే ఎక్కువగా ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు ప్రత్యేక హోదా కంటే కూడా మిన్నగా ఇస్తున్నటువంటి ప్యాకేజీల విషయంలో ఇలా సరైనటువంటి స్పందన లేదు. కాబట్టి ఓ ప్రజానీకంలో ఇచ్చినటువంటి హామీని ఇలా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉంది. చాలా సందర్భాల్లో డిమాండ్ల సాధన కోసం రాజీనామాలు అనేటువంటివి, రాజీనామాలు కానీ ఒత్తిడిలో భాగం, అది రాజీనామాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, నిరసన దీక్షలు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, ఒక సమస్యను సాధించడానికి చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు రాజకీయ పార్టీలు ఎన్నుకుంటాయి. ఇప్పుడున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఏంటంటే బీజేపీ టీడీపీ పొత్తులో ఉంది. ఈ పొత్తు ఇవ్వగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు, గట్టిగా అడగగలిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి మమ్మల్ని మాది సాధించలేకపోతున్నారనేటువంటి భావనతో ఇవాళ మీరు బీజేపీతో తెంచుకోండి అనేటువంటి వాళ్ళు కొందరు, ఒకవేళ తెంచుకుంటే ఈ మాత్రం కూడా మన రాష్ట్రం అభివృద్ధి జరగదు, కనీసం ఇంకా కడదాకా కొనసాగాలని అనుకున్నటువంటి వాళ్ళు కొందరు, మొత్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీని పూర్తిగా విస్మరించినట్టుగా కనబడతారు. మహేష్ గారు, ప్రత్యేక రాష్ట్రం మన తెలంగాణ ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి అన్యాయం జరిగిందనే భావన ఈరోజు ప్రజల్లో ఉంది. అయితే ప్రత్యేక హోదా అనేది ఎలక్షన్ ముందు ఎంత ప్రచారాస్తంగా మార్చుకున్నారో ఆ రోజు వెంకయ్యనాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా అయితే వాగ్దానం చేశారో దాన్ని పూరించడంలో ఈరోజు పూర్తిగా విఫలమైన చెప్పడం తప్పలేదు.
ఇప్పుడు ఏం చెప్తున్నారు, ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తాం, తద్వారా రాష్ట్రాన్ని ఆదుకుంటామని మాట చెప్తాను. ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీలకి చాలా తేడా ఉందని గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ప్రత్యేక హోదాలో వచ్చే ఇన్సెంటివ్స్ కానీ అప్పులు కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరించే అవకాశం ఉంది. అదే ప్రత్యేక ప్యాకేజీలో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం 90% రాష్ట్ర ప్రభుత్వం భరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేక హోదాకి చాలా తేడా ఉంది. ఈరోజు ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా రాదనేటువంటి స్పష్టమవుతూ ఉంది. ప్రత్యేక ప్యాకేజీలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకుంటామని మాట చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే మంత్రులు తొలగాల వద్దన విషయం వచ్చినప్పుడు తొలగితే ఇంకా తీవ్రంగా నష్టం వస్తుంది. మంత్రులు అక్కడ ఉండి చేతోడదుగా ఉండి ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం వైదొలిగితే మొత్తం అంటే తెగదెంపులు అయిపోతాయి. 2.5 ఏళ్ళు గడిచిపోయిన నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగింది ఇకనైనా చంద్రబాబు నాయుడు మేల్కొని తన మంత్రుల ద్వారా కానీ తను కానీ ప్రధానమంత్రి ఒత్తిడి తీసుకొచ్చి చేయదలుచుకుంటే ఈరోజు కూడా కేంద్రంలో అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని పరిశీలించాల్సిన అవసరం. రైట్ రఘు గారు, రఘునాథ్ బాబు గారు, చెప్పండి. మీ దగ్గర మొత్తం సమస్య అంతా మీ దగ్గరే ఉంది. ప్రత్యేక హోదా చెప్పండి. సమస్య అంతా మీ దగ్గరే ఉంది. ఇప్పుడు సమస్యే కాదు, అది అంశం మా దగ్గరే ఉంది. కారణం ఏంటంటే ఈ విభజన సమయంలో ఏ రాజకీయ పార్టీ కానీ ఏ ప్రజా సంస్థలు కానీ ఈ ప్రత్యేక హోదా కావాలని ఆలోచన చేసి కానీ అడిగిన వాళ్ళు కానీ లేరు. ఆ రోజున ఈ ఆలోచన వచ్చింది, అడిగింది, ప్రధానమంత్రితో చేయించగలిగింది బీజేపీ, వెంకయ్యనాయుడు గారు. దానిలో ఇంకొక డౌట్ లేదు. అయితే కాబట్టి మిగిలిన వాళ్ళందరూ వాళ్ళు మేము అడిగింది తిరిగి మాకు రీప్లై చేసి ఏదో వాళ్ళు ఇదంతా వాళ్ళ రైట్ అన్నట్టు చేసుకుంటే అది ప్రజల రైట్, నో డౌట్. కానీ రాజకీయ పార్టీలకి మాత్రం దీనిలో సంబంధం లేదు, పెద్ద ప్రమేయం కూడా. అంటే మీరు మర్చిపోయారని కదా, మీకు ఎందుకు వినిపించాల్సి వస్తుందంటే మీరు మర్చిపోతున్నారని కదా. మీరు మర్చిపోతున్నారు, మీరు హామీని నిలబెట్టుకోవట్లేదని పదే మీకు రీప్లై చేసి చూపిస్తున్నారు. ఇక్కడ ఓకే, ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి అదే ఎన్డీఏ మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఫండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసేదానికి ఆయన కొన్ని మార్పులు చేశారు. గతంలో ఎక్కువ ప్రధానమంత్రి దగ్గరే పెట్టుకుని సెంటర్ దగ్గర పెట్టుకుని రాష్ట్రాలు వాళ్ళు అడుక్కుంటుంటే కొంత విధులిస్తా అటువంటి పద్ధతి ఉండేది. కానీ ఈయన దాన్ని ఎక్కువ భాగం రాష్ట్రాలకు ఇవ్వటమే కాకుండా ఆ డిస్క్రిప్షన్ కూడా దేనికి వాడుకోవాలి అనేటటువంటి ఫ్లెక్సిబిలిటీ కూడా రాష్ట్రాలకే ఇవ్వటం జరిగింది. ఈ మార్పు నేపథ్యంలో ఈ ప్రత్యేక హోదా కొత్తగా రాష్ట్రాలకు ఇవ్వటం కొంత ఇబ్బందికరంగా ఉంది. అయినా దాన్ని ఏ రకంగా ఇవ్వాలనేది ఏదో ఇంకా చిన్ని హోప్ ఇంకా ఉంది, ఏదో ఇప్పుడు కష్టమైన. అయినప్పటికి కూడా వెంకయ్యనాయుడు గారు ఆయన మరి ఈ రాష్ట్రం నుంచి ఆయన ఎన్నుకోబడిన పార్లమెంట్ సభ్యుడేం కాదు. కాకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇక్కడ పుట్టాడు కాబట్టి పాటుపడినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రం ఆయన పాపం వేరే రాష్ట్రం కర్ణాటక నుంచి అయినటువంటి అందరికీ తెలుసు. అయినా కానీ ఆయన వాళ్ళ ఈ రాష్ట్రానికి ప్రతి శాఖ ద్వారా ఎన్నో ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన వస్తున్నారంటే కొందరు మంత్రులు తప్పుకుని పోయే పరిస్థితి, ఏం అడుగుతాడో ఏం లేకపోతాడో ఆంధ్రాకని. ఆ రకంగా ఒత్తిడి చేసి రాష్ట్రానికి ఇప్పటికీ ఎన్ని చేశారో అందరికీ తెలుసు. ఏది 2 సంవత్సరాల్లోనే. మరి గత 50-60 సంవత్సరాల్లో కేంద్రం మరి యూపీఏ అదే కాంగ్రెస్ కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేసినాయో ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం చేసిందో అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి మన అల్టిమేట్, మన లక్ష్యం, మన గోల్. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడకూడదు. ప్రత్యేక హోదాతో అవుతుందా లేకపోయినా ముందు అవ్వాలి, అది కొంత లేట్ అయినా ఇది ఆగకూడదు అనేటటువంటి ఏకైక లక్ష్యంతో వాళ్ళ వెంకయ్యనాయుడు గారు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం దానికి సహకరిస్తుంది, పనిచేస్తుంది. అయితే వాళ్ళు తెలుగుదేశం బీజేపీతో కలిసి ఉండటం వల్ల లేకపోతే విడిపోవటం వల్ల మంత్రుల్ని ఉపసంహరించుకోవటం వల్ల ఈ ప్రత్యేక హోదా వస్తుందా? నాకైతే దానికి సహేతుకంగా లేదు. ఎందుకంటే తెలుగుదేశం లేకపోయినా పూర్తి మెజారిటీ ఉంది వాళ్ళ కేంద్రంలో బీజేపీకి, ఎన్డీఏకి. కాబట్టి మంత్రుల్ని ఉపసంహరించుకునే కన్నా మంత్రులను అక్కడ ఉంచి ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని ముందు రాష్ట్రానికి ప్రాజెక్టులు ఒక పక్కన తెచ్చుకుంటా ఈలో ప్రత్యేక హోదా కూడా దాన్ని వదలకుండా దాన్ని కూడా చేసుకోవటమే సరైనటువంటి లక్ష్యం. వాళ్ళ ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తారు. నాకు ధర్మశ్రీ గారు అన్నారు, అశోక్ గజపతిరాజు గారు
ఆయన పదవి పోతుందేమో. నాకు తెలిసి అశోక్ గజపతి రాజు గారు ఆ రకంగా ఆలోచించే మనిషి మాత్రం కానే కాదు. ఆయన పోతే ఇంకా హ్యాపీగా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యేటటువంటి మనిషి అని నా ఉద్దేశం. ధర్మశ్రీ గారు, పదవి అనేది ధర్మశ్రీ గారు, ఇక్కడ మీరు ఒకటి దయచేసి గమనించండి, వెంకయ్యనాయుడు గారు కర్ణాటక నుండి ఎంపీ అయినప్పటికీ కూడా భారతదేశంలో ఈరోజు భారతదేశ పార్లమెంట్ వ్యవహార శాఖ మంత్రులు ఒక తెలుగువాడిగా అందరూ ఒకే ఒక్కడిగా ఆయన్ని భావించి ఆయన్నే నమ్మాం మేము అందరమే. ఆయన్ని నమ్మే ఈరోజు వెంకయ్యనాయుడు మన తెలుగువాడు కాబట్టి ప్రధానమంత్రి తర్వాత నెక్స్ట్ ప్లేస్లో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు కాబట్టి వెంకయ్యనాయుడు గారు అడిగిన మాట నిలబెట్టుకుంటారనే భావనతో ఈరోజు ప్రత్యేక హోదా వస్తుందని ఈ 2 సంవత్సరాలు కూడా నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మీ మీద ఒత్తిడి చేయడంలో కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రత్యేక హోదా తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం కన్నా కేంద్రంలో ఉన్నటువంటి మీకు ఇంకా 2% బాధ్యత మీకే ఎక్కువ ఉంది. అందుకని ఆ మాట మీరు మర్చిపోద్దు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మంచిది. ఎంత దేవి ప్రసాద్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఆల్మోస్ట్ కేంద్రంలో ఒక మంత్రి దీనికి ప్రత్యేక హోదా గురించి ముగింపు చేశారని. నిజమే, ముగింపు చేశారు. ముగింపు వల్ల ఏంటంటే రేపు బీజేపీకి ముంపు వచ్చే ప్రమాదం ఉంది, అది గుర్తుంచుకోండి. రఘునాథ్ బాబు గారు మీరేంటంటే ఇక్కడ ఒక తెలుగు వాళ్ళుగా మీరు ఫైట్ చేసి మెయిన్గా ప్రత్యేక ప్యాకేజీ మంచి నిజమే, ప్రత్యేక ప్యాకేజీ అని చెప్తే ప్రత్యేక ప్యాకేజీ అది మనకు రైట్ కాదు. సాక్షాత్తు రాజ్యసభలో ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత దాన్ని ప్రత్యేక హోదా అనేది రైట్ఫుల్గా అడుగుతున్నాం. ప్రత్యేక ప్యాకేజ్ అనేది రిక్వెస్ట్ అడగాలి. ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పి చిన్న లీకేజ్ ఇచ్చి ఇలా మేనేజ్ చేద్దాం అనుకుంటే చాలా ప్రమాదం. రేపు పొద్దున్న ఏంటంటే మీరు ఏ విధంగా మమ్మల్ని కన్విన్స్ చేసి మొబిలైజ్ చేసినా సరే రేపు మీ బుట్ట మునిగిపోయే ప్రమాదం ఉంది, అది గమనించుకోవాలని రఘునాథ్ బాబు గారు చెప్తున్నాం. అశోక్ గజపతి నాన్న కాదు, అలాగే అలాంటి బాధ్యతాయుతమైన మంత్రులుగా ఉండి ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేయాలి, కానీ దాన్ని లైట్ గా తీసుకుంటే ఎలా సార్? అంటే ఇంతకుముందు రఘునాథ్ బాబు గారు చెప్పినట్టు అసలు తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ కూడా ఇవాళ బీజేపీ మీద ప్రధాన బాధ్యత పడింది. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి డిమాండ్ కాక ఇది బీజేపీ మేమే ఈ రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర ప్రజల మంచి కోరి ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి ఆ రోజు విభజనకు సంబంధించినటువంటి సమస్యలు ఏ పార్టీలు కూడా విభజన వద్దనే కానీ ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి ఒక సమిష్టి కార్యాచరణను ముందు పెట్టడంలో ఆ రోజు ఉండేటువంటి రకరకాల పరిస్థితుల వల్ల మాకు ఈ రాష్ట్రంలో మా మాట అని ఆ రోజు చాలా స్పష్టంగా ఇది వెంకయ్యనాయుడు గారు తేవడం వల్లే ఈ విజయం సాధించడం, వెంకయ్యనాయుడు గారి ప్రోద్బలం వల్లే ఇది పెట్టడం. ఎందుకంటే పార్లమెంటేరియన్గా ఒక విశేష అనుభవం కలిగినటువంటి వెంకయ్యనాయుడు గారు తప్పకుండా దీన్ని అన్ని రకాలుగా ఆలోచించి పెట్టాడని అనుకున్నారు. కానీ ఇలా ఆచరణలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఇవాళ నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత చాలా మార్పులు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గతంలో ప్రధానమంత్రి దగ్గర కేంద్రీకృతమైనటువంటి ఫండ్స్ అన్నీ కూడా ఇవాళ లిబరల్గా కేంద్రీకృతం నుంచి డివైడ్ చేశామని చెప్పి రఘునాథ్ బాబు గారు చెప్తా ఉన్నారు. చెప్పినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రాలు ఏవి కూడా సంతృప్తిగా ఉన్నటువంటి దాఖలాలు లేవు. రెండవది ఇవాళ వెంకయ్యనాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం రీత్యా మరి గతంలో వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ఉండగానే అనేక ప్రత్యేక ప్యాకేజీలు ప్రత్యేక హోదాలు ఇచ్చినటువంటి రాష్ట్రాలున్నాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విశేష అనుభవాలు కూడా ఒక పార్లమెంటేరియన్గా వెంకయ్యనాయుడుకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆంధ్ర ప్రాంత ప్రజల కోసం ఆ ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురావడం అంటే డెఫినెట్గా దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. ఈ ఉపయోగాల వల్ల ఆంధ్ర ప్రజానీకం అభివృద్ధి పథంలో పోతుంది. అటు పారిశ్రామిక విధానంలోనూ ఇటు వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు తీసుకురావడంలో కూడా ఒక రకమైనటువంటి విజయం సాధిస్తామనేటువంటి నమ్మకంతో ఇవాళ తీసుకొచ్చింది. కాబట్టి ఇవాళ టీడీపీ కంటే కూడా ఇవాళ బీజేపీ పార్టీ మీద, ఎందుకంటే సమస్య పెట్టింది వాళ్ళే, పరిష్కారం చూపించింది వాళ్ళే, ఇలా సమస్యకు ముగింపు పలకాల్సింది కూడా రఘునాథ్ బాబు గారే. కాబట్టి మేము ఏం చెప్తా ఉన్నామంటే ఇప్పటికే మంత్రులు ఎవరు తప్పించుకున్నా, రేపు ఎన్నికల ముందు టీడీపీ ఏదో కారణం చేత తప్పించుకున్నా కూడా ఇలా బీజేపీ పార్టీకి ఉన్నటువంటి ఆ బాధ్యతను నెరవేర్చాల్సినటువంటి బాధ్యత బీజేపీ పైనే ఉంది. మహేష్ గారు, వెంకయ్యనాయుడు గారు వెళ్తే మంత్రులు తప్పుకుంటారు పెద్దలు బీజేపీ నాయకులు చెప్తారు. అంటే ఆయన అన్ని కార్యక్రమాలు అన్ని పథకాలు అడుగుతున్నారు, మళ్ళీ ఏం అడుగుతాడని చెప్పి 2 ఏళ్లుగా మీరు ఆంధ్రప్రదేశ్లో ఏం సాధించారు? టీడీపీ గారు కానీ బీజేపీ కానీ సాధించిన ఘనత ఏమిటి? ఏదైనా కనబడుతుందా ముందట? ఏదీ లేదు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ప్రయత్నం చేస్తే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఎన్నికల ముందు ఏ రాష్ట్ర పరిస్థితులు పెట్టుకుని వాగ్దానాలు చేస్తారు, ఎన్నికలు అయ్యాక అధికారంలోకి వచ్చాక ఇండియా యాజ్ ఎ హోల్గా చూస్తారు. సో ఇవాళ ఏంటంటే ఇక్కడ ప్రత్యేక హోదా ఇస్తే మిగతా రాష్ట్రాల్లో సమస్యలు వస్తాయని ఒక ప్రధాన ఇది. సో అవన్నీ పక్కన పెట్టి తీవ్రంగా కృషి చేస్తే ఇప్పటికి కూడా కేంద్రం తలుచుకుంటే ప్రత్యేక హోదా ఇచ్చేట అవకాశం ఉంది. తద్వారా ఆంధ్ర ప్రాంతాన్ని ఆదుకునే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయాలని చెప్పని కోరుతాను. రఘునాథ్ బాబు గారు,
ఈ ప్రత్యేక హోదా పొందిన హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు కావచ్చు, గతంతో పోలిస్తే ఉద్యోగ కల్పనలో కానీ పరిశ్రమల ఏర్పాట్లో కానీ పెద్ద ఎత్తున గణనీయమైన అభివృద్ధిని సాధించిన సంగతి ఈ సందర్భంగా ప్రతిపక్షాలు అనేక మంది నిపుణులు కూడా గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా ఒక రాజ్యాంగ పరంగా ఒక హక్కుగా లభించబోతుంది అనే ఒక రకమైన అంశాన్ని పక్కన పెట్టి లేదా ప్యాకేజీలు ఇస్తాం, రాయితీలు ఇస్తాం తదితర అంశాల ద్వారా ఎందుకు దాన్ని నీరు గారుస్తున్నారనే ఒక రకమైన అంశం కూడా మీకు ప్రశ్నగా ఎదురవుతుంది. ఇప్పుడు హరిగారు ముందు అసలు ప్రత్యేక హోదా, ఈ ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు ఈ రెండు విడివిడిగా చూడాల్సిన అవసరం ఉంది. రైట్. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి మాత్రమే ఎక్సైజ్ డ్యూటీలు వస్తాయి, అంతవరకు లింకు ఓకే. కానీ ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకి ఆటోమేటిక్గా ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు రావు. నెంబర్ 1, నేను ఆ రికార్డ్ అంత ఇస్తాను. నెంబర్ 2, ఈ రోజు కూడా హిమాచల్, ఉత్తరాంచల్ ఈ రెండు కాంగ్రెస్ రూల్డే. నిన్న కాంగ్రెసే అక్కడ గెలిచింది కూడా. కాబట్టి ఆ రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఉన్నా ఆ రాష్ట్రాలకి ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు అయిపోయినాయి. ఇప్పుడు ఈ నిర్ణయం యూపీఏ ప్రభుత్వమే తీసుకుంది, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆ రోజునే తీసుకుంది. అంటే 2017 కల్లా దేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఈ రాయితీలు అవసరం లేదు, ఉండకూడదు అన్నటువంటి నిర్ణయం యూపీఏ ప్రభుత్వం తీసుకుంది. దాన్ని అమలు కూడా మొదలైపోయింది. దాన్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుంది. కాబట్టి ఇక్కడ క్లియర్ ఏంటంటే ప్రత్యేక హోదా వచ్చినంత మాత్రాన ఎక్సైజ్ డ్యూటీ బెనిఫిట్లు రావు. అది మాత్రం చాలా క్లియర్. ఇకపోతే ప్రత్యేక హోదా వస్తే మనకి కంప్లీట్ చేయండి ధర్మశ్రీ గారు కంప్లీట్ చేయండి. ఇకపోతే ప్రత్యేక హోదా వస్తే దీనివల్ల వస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు 90% సబ్సిడీ కింద వస్తుందా రాదా? నెంబర్ 1. ఓన్లీ 10% రుణం కింద పరిగణించాలా? ప్రత్యేక హోదా 90% నిధులు కేంద్రం ద్వారా వచ్చినటువంటి 90% నిధులు కూడా వస్తాయి కదా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే లభిస్తాయి లేదా? నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే విధానంలో మార్పు వస్తుందా లేదా? నెంబర్ 3. నెంబర్ 4 పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరిగితాయి లేదా? నెంబర్ 4. నెంబర్ 5 మనం అనుకుంది ఎక్సైజ్ డ్యూటీ తగ్గుతుందా లేదా? ఎక్సైజ్ డ్యూటీ తగ్గదని అంటారేంటి? సెంట్రల్ గవర్నమెంట్ నుండి ద్వారా వచ్చినటువంటి ఎక్సైజ్ డ్యూటీ డెఫినెట్గా రాయితీ ఉంటుంది కదా. 15% రాయితీ కూడా పక్కాగా కలుగుతుంది కదా. అంటే మీకు స్పెషల్ స్టాటస్ రావడం వల్ల ఏదో మీరు అనుకున్నారు, కానీ ప్రత్యేక ప్యాకేజ్ వస్తే ఇవన్నీ రావు కదా. ప్రత్యేక హోదా వస్తే మనకేంటంటే కేంద్రం ద్వారా వచ్చినటువంటి అంటే ఎందుకంటే అడ్డగోలుగా విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్కి వచ్చే నిధులన్నీ కూడా 90% మీరు భరించవలసి వస్తుందని భయంతో మీరు ఈ రోజు ఆపేస్తున్నారు. అవసరం ఉంది. తెలుగుదేశంతో మీరు తెలుగుదేశంతో దోస్తీ పడడం వల్ల కుర్చీకి మీరు ముందు రావట్లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఏమంటున్నా అంటే తెలుగుదేశం ముందు నుంచి అయ్యా మేము వెనకాల మేము వస్తాం పర్వాలేదు మనం అడుగుతా అంటే మేము కుస్తీకి రాం, మేము దోస్తీగా ఉన్నాం కాబట్టి మాకు అవ్వదు అంటే అలా సార్. ఇప్పుడు రఘునాథ్ బాబు గారు ఇది మీరు ప్రస్తావించిన కొన్ని అంశాల మీద అభ్యంతరాలు ఉన్నాయి. మళ్ళీ అభ్యంతరాలే కాదు, మాకు ఉండేటువంటి అనుమానాలు. ఇప్పుడు యూపీఏకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ ప్రత్యేక ప్యాకేజీల విషయంలో 2017 తర్వాత రాష్ట్రాల్లో కూడా ఉండడానికి వీల్లేదనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈ నిర్ణయం మేము పాటిస్తున్నామని చెప్పి రఘునాథ్ బాబు గారు చెప్తా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు అంటే అవి మంచి నిర్ణయాలు తీసుకోకుంటే వాటిని పునఃపరిశీలించి ప్రభుత్వం ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత వాటిని పరిశీలించేటువంటి అనేక పనులు చేస్తా ఉన్నారు. గ్రామాలకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉండేటువంటి ప్రధానమంత్రి దగ్గర ఉండేటువంటి ఫండ్స్ రీలొకేషన్ విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. రైల్వే బడ్జెట్కు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి డిమార్కేషన్ కనబడతా ఉన్నది. కాబట్టి ఇటువంటి విషయాలకు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి హామీని ఇలా ప్రత్యేక హోదా వల్ల ఆంధ్రప్రదేశ్ జీవితాలు మారుతాయి, ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధిలో ఒక మంచి వాటా లభిస్తుందనేటువంటి ఒక నమ్మకం ఉంటే దాన్ని మార్చైనా ఇవాళ యూపీఏ విధానాలను పక్కకు పెట్టి ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక విధానం ఇస్తుందా లేదా అనేటువంటి విషయంలో రెండు రాష్ట్రాలు కూడా 2017 నాటికే ఈ రాయితీల ప్రక్రియ ముగుస్తుంది అనుకున్నప్పుడు 2014 ఎన్నికలు ఎలా హామీ కాబట్టి దాన్ని ఎక్స్టెన్షన్ అన్న చేయాలి.
ఎక్స్టెన్షన్ చేయడానికి అవసరం లేకుండా ఇప్పటికే నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి ఆ పరిస్థితి లేదంటా ఉన్నారు. కాబట్టి 2 రాష్ట్రాలు విభజన సందర్భంగా వచ్చినటువంటి ఇబ్బందులు కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి అవసరమైనటువంటి ఒక 2 రాష్ట్రాలు సమృద్ధిగా ఎదగాలంటే ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక డిమాండ్లు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో యూపీఏ చేసినటువంటి నిర్ణయాల్ని సమీక్ష చేసి ఒక యూపీఏ ప్రభుత్వంగా యూపీఏను వ్యతిరేకించి వచ్చినటువంటి ప్రభుత్వంగా ఆ విధానాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ప్రభుత్వంగా ఇలా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా అని ప్రసాద్ గారు మాట అండి ఇక్కడ ధర్మశ్రీ గారు మరో సబ్జెక్ట్ లో పోదాం. ఇంకొక మాట ఇప్పుడు ఈ దేశంలో పార్లమెంట్ కన్నా పెద్ద సభ మరొకటి లేదు కదా, రాజ్యసభ కన్నా పెద్ద సభ లేదు కదండి. రాజ్యసభ సాక్షి పార్లమెంట్ ప్రధానమంత్రి గారు ఇచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ కానీ కావాల్సినటువంటి ఎవిడెన్స్ కానీ ఎంతకన్నా కావాల్సిన డాక్యుమెంటరీ కానీ ఇంకోటి ఉంటుందండి. గారు ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని కొన్నిటిని మేము తిరగదోడిన మాట వాస్తవం. ఉదాహరణకి కోల్ విషయంలో వాళ్ళు నామినేషన్ బేసిస్లో ఇచ్చారు, మేము ఆక్షన్ బేసిస్లో ఇస్తున్నాం. ఆ రకంగా ఆ తప్పు అనుకున్నప్పుడు తిరగదోడిన మాట వాస్తవం. కానీ ఈ ఎగ్జిక్యూటివ్ బెనిఫిట్లు అనేది ఆ నిర్ణయం ఒక స్టడీ చేసి ఆ స్టడీని ఎవరు ప్లానింగ్ కమిషన్ ద్వారా స్టడీ చేయించారు. స్టడీ చేయిస్తే ప్రభుత్వానికి వస్తున్న నష్టం ఎంత, అక్కడికి వస్తున్న ఎంప్లాయ్మెంట్ ఎంత, ఈ 2 లెక్కలేస్తే అది ఆ స్టడీలో అది పెద్ద ఉపయోగం లేదు అనేది తేలింది. కాబట్టి అది విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టబెట్టలేదండి. కూడా ఎలక్షన్ జరిగాయి. బొగ్గు విషయంలో అప్పుడు ఆక్షన్లు జరిగాయి, మీరు ఆక్షన్లు పెట్టారు. బొగ్గు విషయంలో ఎప్పుడు ధరావతం చేయలేదండి, ఆక్షన్లు జరిగాయి, అప్పుడు ఆక్షన్లు జరిగాయి. రఘునాథ్ బాబు గారు, ఈ ఉత్తరాఖండ్ వ్యవహారంలో మొత్తం మీదకి బీజేపీకి పెద్ద ఎదురు తప్పని చెప్పి ఇవాళ పత్రికలన్నీ రాశాయి. అనవసరంగా జోక్యం చేసుకొని చేతులు కాల్చుకున్నారనేది అది ముందే తెలిసినటువంటి విషయం. ఏది డిస్క్వాలిఫై చేసినాక అక్కడ గెలవటం అనేది సాధ్యమయ్యే మాట కాదు. ఇక్కడ ఏంటంటే ఫైనాన్స్ బిల్లుకి ఓటింగ్ జరగాలి. అలా ఓటింగ్ జరగకుండా మూసువాణితో అయిపోయిందనిపించి క్లోజ్ చేశారు స్పీకరు. కానీ మరి ఫైనాన్స్ బిల్లు వరకు అది ఓడిపోతే ఎక్కడైనా కానీ ఆ ప్రభుత్వం దిగిపోవాలి. అది సంథింగ్ లైక్ ఈ అవిశ్వాసం లాంటిదే. కాబట్టి కానీ అక్కడ ఫైనాన్స్ బిల్లు మీద ఓటింగ్ లేకుండా క్లోజ్ చేశారు. ఆ రోజున ఫైనాన్స్ బిల్లు మీద ఓటింగ్ జరుగుంటే ఈ 9 మంది వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళని డిస్క్వాలిఫై చేసుకుంటే చేసుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ ఫైనాన్స్ బిల్లు మీద ఓటింగ్ లేకుండా క్లోజ్ చేయటం అది తప్పు. ఇది మేము చెబుతున్నది. అంతేగాని ఓడి జరిగిన ఓటింగ్ లో ఓడిపోతామని అందరికీ తెలుసు, మాకు తెలుసు. ఓడిపోతామని తెలిసిన ప్రజాస్వామ్యానికి తూట్లు పోల్చే ప్రయత్నం బీజేపీ వారు ఎందుకు చేశారు? నేను ఒక బీజేపీ వారు అనుకోవచ్చు, ఎక్కడైనా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసి మేము ప్రభుత్వం నడుపుతాం అనుకున్నటువంటి నాయకులందరూ కూడా చెంపపెట్టింది. అది కేసీఆర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు. ప్రజానాయకుడు హరీష్ రావత్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మీ ప్రభుత్వం కట్టించుకుని చేసిన ప్రయత్నానికి అక్కడ కోర్టులు కానీ ప్రజలు కానీ తగిన బుద్ధి చెప్పారు. ఇది ఒక చెంపపెట్టు. భవిష్యత్తులో కూడా ఏ నాయకుడైనా ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి మేము వస్తామని ప్రయత్నం చేస్తే మాత్రం వీరికి తగిన శాస్తి జరుగుద్ది అన్నటువంటి ఒక నిర్ణయాన్ని ఈరోజు ప్రజలు కోర్టు ప్రకటించాయి అక్కడ. ఓకే, ధర్మశ్రీ గారు, ఉత్తరాఖండ్ వ్యవహారంతో చాలా దగ్గర పోలికలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఉత్తరాఖండ్ వ్యవహారంలో కొన్ని పరిణామాలను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు కూడా పోలుస్తున్నారు. ఈ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ చాలా కఠినంగా వ్యవహరించారు, ఇది సరైనదే అని చెప్పి. ఎవరైతే పార్టీ ఫిరాయించారో ఆ ఫిరాయించిన వాళ్ళు అనర్హత వేటు వేయడం సరైనదని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇక్కడ చాలా ఫిరాయింపులు జరుగుతున్నాయి కదా, వాటి మీద కూడా చాలా కఠినంగా ఉండాలనే డిమాండ్ గట్టిగా ఊపందుకుంది.
పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుట్లు పొడుస్తున్నటువంటి ఈ దొంగచాటు జరుగుతున్నటువంటి దొంగలకి మాత్రం ఇది చెంపపెట్టండి ఉత్తరాఖండ్ వ్యవహారం. బీజేపీ ఏం చేస్తుంది? ఎప్పుడైనా సరే బీజేపీయేతర ప్రభుత్వాలు ఎక్కడున్నాయో ఆ రాష్ట్రాలను ఏంటంటే రాజకీయంగా లబ్ధి పొందడానికి చూడాలి, కానీ ఆ రాజకీయ లబ్ధి కోసం ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధానం చేస్తే న్యాయ వ్యవస్థ కాస్త కూర్చో ఉంది. కాబట్టి ఈరోజు ఉత్తరాఖండ్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరణ అవుతుంది. అలాగే ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా ఇక్కడ ఏంటి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన వ్యవహారంలో పశువులు కొనుక్కున్నట్టు కొనుక్కోవడం, దానికి విలువ కట్టడం, సుమారు 500 కోట్ల రూపాయలు తెలంగాణలో అక్కడ నౌకలు చెల్లాయని చెప్పేసి ఇక్కడ ఏంటంటే స్కాములు చేసుకొని ఆ స్కాముల ద్వారా వచ్చిన డబ్బుతో ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన వ్యవహారాన్ని ఇప్పటికైనా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి పెద్ద మనిషి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇది అప్పటికీ ఇక్కడ గుండెల్లో రైలు పరిగెడుతున్నామో ఉత్తరాఖండ్లో అనర్హత గురయ్యాం, ఇక్కడ మన పరిస్థితి ఏంటి, రెండింటికి చెడ్డ రేవటిగా మారిపోయింది ఏంటి అనేది అప్పుడు మల్లగొల్లాలు పడే పరిస్థితికి వచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. ఇప్పటికైనా డెమోక్రసీ సిస్టంలో ఈరోజు న్యాయ వ్యవస్థ పట్ల కాస్త కోసం గౌరవభావాలు ఉన్నాయి. దాన్ని కూడా ప్రభుత్వాలు తప్పుడు పెట్టి జడ్జీలు వాటిని కూడా కొనుగోలు చేసే కార్యక్రమానికి ఇంకా అవకాశాలు రాకుండా ఈరోజు ఉత్తరాఖండ్లో జరిగినటువంటి విషయం అయితే మాత్రం నిజంగా ఒక అద్భుతమైన ఫలితం. ఇక్కడ ఈ తెలుగుదేశానికి కూడా ఇక్కడ ఉన్నట్టు మా రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్షాన్ని రాజకీయంగా తొక్కడం కోసం ప్రయత్నం చేయడం వేరు, కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసుకుని పార్టీ ఫిరాయింపుల చట్టాలను చుట్లు పొడిచే కార్యక్రమం చేయడం మాత్రం అది నేరం, అది ఘోరం. ఇది డెఫినెట్ గా ఈ తెలుగుదేశాన్ని చెంపపెట్టిగా మారే అవకాశం ఉంటుంది. అంటే ఒకటి అంటే స్పీకర్ తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనల్ అనేది నిన్న హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ, అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి చట్టాలకు అనుగుణంగా సభలో ఉన్నటువంటి ఏ అంశాన్నైనా స్పీకర్ గారే ఫైనల్ చేయాలి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూలదోయడం అనేటువంటిది ఇది ఒక అనాగరికమైనటువంటి చర్య, అధికారికంగా ఉపయోగించడం అనేటువంటిది చాలా కాలంగా రాష్ట్రాలన్నీ కూడా పడనటువంటి రాజకీయ పార్టీల మీద విధించేటువంటి ఒక అంకుశంలాగా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి 356 అధికరణ అనేటువంటిది సామాన్యంగా వినియోగించకూడదు అనేటువంటి ఒక అనేక డిమాండ్లు కూడా చాలా కాలంగా అనేక రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇలా స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఒకవేళ ఆ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్, ఈ ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం అనేటువంటిది ఒక అనాగరికమైనటువంటి చర్య అనేటువంటి విషయంలో ఇలా తీర్పు బయటపడింది. కానీ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఈ ఉత్తరాఖండ్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అయింది. అనేక రాష్ట్రాల్లో కూడా ఆయారాములు గయారాములు రకరకాల సమస్యలు తలెత్తా ఉన్నాయి. ఈ వీటి విషయంలో ఇప్పటికైనా పార్లమెంట్లో ఒక స్పష్టమైనటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. డిస్క్రిమినేషన్ పవర్ ఇచ్చేసి రకరకాలుగా ఉపయోగించుకునేటువంటి పద్ధతి నుండి ప్రజాస్వామ్యాన్ని కాపాడే పద్ధతిగా ఇలా రాజకీయ పార్టీగా తప్పకుండా ఒక రాజకీయ పార్టీలో విశ్వాసం లేనప్పుడు ఆ రాజకీయ పార్టీని వదిలేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ రాజకీయ పార్టీలో జీవితకాలం నేను పుట్టాం కాబట్టి జీవితకాలం చచ్చేంత వరకు అక్కడే ఉంటామనేటువంటిది ఏమి గ్యారంటీ లేదు. తప్పకుండా ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంశాలు నచ్చకపోతే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పార్టీ నడవకపోతే, ఇచ్చినటువంటి మాటల్ని ఆ నాయకత్వం మీద విశ్వాసం లేకపోతే డెఫినెట్గా ఆ నాయకత్వాన్ని మీద తిరుగుబాటు చేసి మిగతా రాజకీయ పార్టీలకు పోయేటువంటి అవకాశం, స్వేచ్ఛ ఇలా ప్రతి రాజకీయ పార్టీలో ఉండేటువంటి నాయకులకు ఉంటుంది. కాబట్టి అది మాత్రమే కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంగా మార్చి ఆ రాజకీయపరమైనటువంటి హక్కును అరింపజేసేటువంటి ప్రయత్నం కూడా మంచిది కాదు. కాబట్టి డెఫినెట్గా వీటి మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. ఇవాళ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, బీజేపీ చేస్తున్న పని అదే, కాంగ్రెస్ పని చేస్తున్నది అదే. కాబట్టి ఈ రెండు కలిసి ఇవాళ డిమాండ్ చేసి చట్టం తీసుకొచ్చి ఎవరినైనా డిస్క్వాలిఫై చేసేటువంటి ఒక లెజిస్లేచర్ తీసుకురావాల్సినటువంటి అవసరం. 356 ఆర్టికల్ ఎప్పుడంటప్పుడు ప్రయోగించి సరికాదని సుప్రీంకోర్టు ఇదివరలో రూలింగ్ ఇచ్చింది. ఆ రూలింగ్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ప్రయోగించి ఎలా దెబ్బతిన్నారు బీజేపీ వారు. ఇంతకు పెద్ద దేవప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎవరికైనా ఏ పార్టీ నుంచి ఏ పార్టీకైనా మారే హక్కు ఉందని మాట చెప్తా ఉన్నారు. ఎస్, ఎమ్మెల్యేలు ఎన్నికైన వారు మారే అవకాశం ఉంది. కానీ హక్కు ఉన్నప్పుడు ఏ పార్టీ చిన్నంపతి గెలిచారో ఆ పార్టీకి మీరు వదులుతున్నప్పుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే గీరో ఎంపీ గీరో మీరు రాజీనామా చేయాలి చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్ళి గెలిచి ఆ పార్టీలో సత్తా చాటుకుంటే ప్రజలు కాంగ్రెస్ లో గెలిచి కాంగ్రెస్ ఇవాళ ఎందుకు పార్టీలు మారుతున్నారో మాకు తెలుసు. ముందుకు మేము అభివృద్ధి అభివృద్ధి అని చెప్తూ వెనక చాటున ఎంత జరుగుతుందో, ఇందాక అక్కడ 500 కోట్లు అన్నప్పుడు ఇక్కడ కొన్ని కోట్లు మారుతున్నాయి, అందరూ తెలిసిన విషయం. కేవలం అభివృద్ధి కోసం మేము మారుతున్నామని ప్రజల్ని తప్పించుకొని చెప్తూ తప్ప ఈ ప్రక్రియకు ఒక ముగింపు పడాల్సిన అవసరం. మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఇలా పామును ఏదో పాలు పోసి పెంచిన తర్వాత కాటేస్తుంది అన్నట్టు ఇలా అనేక సంస్కృతుల్ని రాజకీయాల్లో
చిమ్మినటువంటి Right, పార్టీ. right, right. కాబట్టి రఘునాథ్ అదే బాబు వాటిని కాటేసేటువంటి Right. పరిస్థితి. Okay, రఘునాథ్ బాబు రెట్టింపుగా అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ చూసుకోవాల్సినటువంటి ఈ దేశంలో దానికి రెట్టింపుగా అభివృద్ధి చేసిన మాట కూడా కాంగ్రెస్ పార్టీ. రఘునాథ్ బాబు గారు అడిగారు చెప్పండి. అడిగారు చివరి మాట, సమయం లేదు. ఉత్తరాఖండ్కి ఆంధ్ర తెలంగాణకి కొంత వ్యత్యాసం ఉంది. ఆంధ్ర తెలంగాణలో అధికార పార్టీలు ప్రతిపక్షాలను బలహీనం చేసుకోవడానికి ఈ వలసల్ని ప్రోత్సహిస్తున్నాయి. Right. కానీ అక్కడ అధికార పార్టీలో దాని అసంతృప్తితో అధికార పార్టీ నుంచి కొంతమంది 9 మంది బయటకు వచ్చారు. రైట్. బయటకు వచ్చి వాళ్ళు ఏదో స్పీకర్ దీనికి గురయ్యారు. ఓకే ఓకే ఈ కాబట్టి అక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా జరిగింది, ఇక్కడేమో ఈ ప్రతిపక్షాలను బలహీనపరచడం ఇది జరిగింది. ఏదేమైనప్పటికి కూడా ఈ ఓటింగ్ వేసుకునే హక్కు వాళ్ళకి సభ్యులకు ఉంటుంది. ఆ తర్వాత ఆ తప్పు అయితే దాన్ని వాళ్ళని డిస్క్వాలిఫికేషన్ చేసుకోవచ్చు. Right, right, ఓటింగ్ వేయనీయకుండా చేసింది తప్పు. ఇది Right. మా వాదం. రైట్. ఇది వాళ్ళ హెడ్లైన్స్లో పార్టిసిపేట్ చేసిన ధర్మశ్రీ గారికి, రఘునాథ్ బాబు గారికి, దేవి ప్రసాద్ గారికి, అలాగే మహేష్ కుమార్ గారికి ధన్యవాదాలు. రేపు హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది.